కానీ ఇంకొక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళ అనుమానం ఇది ఎక్కువ శాతం. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇది చాలా బలమైంది. ఎందుకంటే రాజాసింగ్ కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మీరు మరి ఆహ్వానిస్తారా లేకపోతే ఏంటి? రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా మనం మాట్లాడుకోవాలన్నా, ఆయన అంతా మతపరమైన మాటలు మాట్లాడి చేసి అన్ని రెచ్చగొట్టే మాటలు. పార్టీ ఎందుకైనా పక్కన పెట్టింది? ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అర్ధుడా? ఏం చేస్తాడు? హిందూ ముస్లిం కొట్లాడేసి పానాలు తీస్తాడా జనాలై? అన్ని బడకవు భాష నుంచి తప్పు కదా రాజాసింగ్ గారు. వాళ్ళ పార్టీ మీద నువ్వు పార్టీకి రాజీనామా ఎందుకు చేసినావు? ఎమ్మెల్యేకి రాజీనామా చెయ్యి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. ఎమ్మెల్యేకి రాజీనామా చేయదని పార్టీకి రాజీనామా చేస్తావు? అట్లా పద్ధతి అయితే నువ్వు ఎమ్మెల్యేకి డైరెక్ట్ లెటర్ రాసిపోయి స్పీకర్కి ఆయన ఆమోదిస్తాడు లేదో చూడండి. నువ్వు పోయి కిషన్ రెడ్డి గారు నేను మీ ఆధ్వర్యంలో జాయిన్ అన్నా, మీరైనా రాజీనామా మారేనా? ఆయన పార్టీకి కాదురా అయ్యా, నువ్వు పార్టీ నుంచి ఫస్ట్ నామినేషన్ వేయలే. ఫస్ట్ నువ్వు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి తర్వాత నీకు పార్టీ బీఫామ్ ఇచ్చింది. మాకు తెలియదు 2014లో నేను బుట్టి పెరిగింది దుల్పేటే గోషామేల్ కాన్స్టెన్సీ, నేను కూడా బుట్టి పెరిగింది, నాకు తెలియదా? మేము 95లో మేము యూజ్ కూడా వచ్చినాం, జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. 95 నుంచి ఇక్కడ గురించి మాకు జూబ్లీ గోషామైల్లో రాజాసింగ్ అనే వ్యక్తి 2014లో ఇండిపెండెంట్గా ఫస్ట్ నువ్వు నామినేషన్ వేసినావు. తర్వాత నీకు బీఫామ్ బీజేపీ వాళ్ళు ఇచ్చారు లాస్ట్ మూమెంట్లో. నేను పోయి బీజేపీ నుంచి బీఫామ్ ఫస్ట్ నామినేషన్ వేసినావు, వేయలేవు కదా. రాజాసింగ్ అది వేస్ట్లే, రాజాసింగ్ అది కాదు అంతా అంటున్నాడు కదా. కాంగ్రెస్ బీజేపీ కలిసే పోటీ చేసిన గతంలో అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు కదా. ఒకటన్నా ఎక్కడైనా రెండు నేషనల్ పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎక్కడైనా ఏడనైనా ఉందా? రెండు కలిసి ఉన్నాయని చెప్పేసి అన్ని పనికిమాలిన మాటలు అట్లా మాట్లాడతారు. రాజాసింగ్ వ్యాఖ్యలు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ విషయంలో తీసుకోకండి. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.